ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరు బాగుండాలని తప్పక మానక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచిది. ఇంకేమీ ఆలస్యము చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు తన సేవకుని మరుగుపరిచి తన సేవకునిలో నుంచి ప్రభువు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. వాస్తవంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనకి తన వాక్య ప్రత్యక్షతను తన సేవకుని అనుగ్రహించి ఆయన తన సేవకుని ద్వారా సేవకునిలో నుంచి దేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన అంశం ఏంటంటే, దేవుడు నిర్ణయించినట్లుగానే జరుగుతుంది. చెప్పండి అండి. కార్యములు దేవుడే నిర్ణయిస్తాడు. మెసేజ్ యొక్క టైటిల్ చెప్పండి అందరూ. కార్యములను దేవుడే నిర్ణయిస్తాడు. చెప్పండి అండి. కార్యాలు దేవుడే నిర్ణయిస్తాడు. అంటే దేవుడు నిర్ణయించినట్లుగానే కార్యాలు జరుగుతాయి. నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లు ఏది జరగదు. ఎందుకంటే ప్రభువు ఎందుకు ఇచ్చాడు చెప్పనా? ఏమో ఇంకా ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇల్లు అవ్వలేదు, పిల్లోడికి పెళ్ళి అవ్వలేదు, అప్పులు తీరలేదు, సమస్యలు తీరలేదు. ఇట్లాగా అనేక మంది ఏమో ఈ జన్మకి నేను ఇల్లు జరుగుతుందా, కార్యం జరుగుతుందా, నేను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నేను అనుకున్న ఆ పని జరగట్లేదు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇక్కడే కాదు, టీవీ ముందు కూర్చున్న వాక్యం విన్న వారు కూడా చాలా మందిలో ఇదే ప్రశ్న. ఈరోజు నీ ప్రశ్నకు దేవుడు ఈ వాక్యము ద్వారా ఒక సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా. ముందుగా మూల వాక్యంగా ఆదికాండము 41వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 41వ అధ్యాయం 32వ వచనం. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. చాలండి. కార్యము దేవుని వలన నిర్ణయింపబడింది కాబట్టి దేవుడు నిర్ణయించాడు అనుకోండి, అది ఏదైనా శీఘ్రముగా జరుగుతుంది. దేవుడు నిర్ణయించాడంటే దాన్ని తప్పించేవాడు ఎవడో లేడు. దానికి మనం వాడే పదం ఏంటంటే రాత. చెప్పండి ఏంటి? రాత. దేవుడు రాసిన రాతను ఎవడు తప్పించలేదండి. మనం అంటాము కదా, రాత ఏంటో దేవుడు నిర్ణయించిన తరువాత దేవుడే కార్యాలే దేవుని వలన అవి నిర్ణయించబడుతున్నాయి. ఈరోజు ఉన్న దేవుని బిడ్డలారా, ఏ పనైనా సార్ నిర్ణయించేవాడు దేవుడే. చెప్పండి ఎవరండి? దేవుడే కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఒకానొక రోజున అబ్రహాముతో మాట్లాడతాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పటికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. ఏమనంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ సంతానము ద్వారానే సమస్త జనము ఏమవుతారో ఆశీర్వదించబడతారని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడో 75 సంవత్సరాలు చెప్పాడు సార్. ఆ మాటను నమ్మి అబ్రహాము ప్రయాణం అయిపోయాడండి. అబ్రహాము గారికి సుమారుగా రమారమి 100 ఏళ్ళు వచ్చేస్తే ఒక రోజున మమ్రి అనే సింధూర ఆ వనం దగ్గర కూర్చుంటే ఏమండి ముగ్గురు మనుషులు వచ్చారు. ఎవరి దగ్గరికి? అబ్రహాం దగ్గరికి.
మరి ఈ స్టోరీ మనకు తెలుసు. అబ్రహాం వాళ్ళని ఆపేసి కాలు కొట్టుకుంటా నీళ్ళు ఇచ్చేసి కూర్చోపెట్టేసి, అబ్బే నీ దాసుని మీరు దాటిపోవడానికి వీలు లేదని చెప్పి, మీరు చక్కగా ఏం చేయాలి, నేను భోజనం సిద్ధం చేస్తాను, మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అని ముగ్గురికి కాలు కడుక్కున్నాక నీళ్ళు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టేసి, మనకి స్టోరీ అంతా తెలుసు. పరుగు పరుగున ఆయన వెళ్తాడు. పరుగు పరుగును వెళ్ళి చక్కగా ఉదించి మాంసం తీసుకొచ్చి భార్య అయిన శారత్ అంటాడేంటి తెలుసా, నువ్వు పనుల చేత ఎవరి చేత వండించొద్దు, నువ్వే వండాలి. ఏం చేయాలి? పనుల చేత కాదు, నువ్వే వండాలి. అర్థమవుతుందా? పనులు ఉండగా ఆయనే వెళ్తాడు. ఇదేంటంటే మన చేతులతో మనమే చేసి పెట్టడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు అంతా రెడీమేడ్ ఫుడ్లు వచ్చేసిన ఎజ్రాక్ట్ వేజే, ఎందుకు లేవే ఒకళ్ళే కదా తెచ్చి. మరి అబ్రహాం అలాగా చేయలేదు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూస్తే, అబ్రహాము గుడారములో ఉన్న శారా దగ్గరకు త్వరగా వెళ్ళి, నీవు త్వరబడి 3 మానికల మెత్తని పండి తెచ్చి చెప్పాను. పరిగెత్తుకుని వెళ్ళి దేవునికి స్తోత్రం. నువ్వు పిండి తెచ్చి నువ్వు రొట్టెలు చేయమని తన భార్య అయిన శారాతో అబ్రహాము చెప్పాడు. పని వాళ్ళు చేయలేదు సార్, ఆ శారాయే చేసింది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈయనేమో దేవుడేమో 75వ సంవత్సరాన నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఈమెమో రమారమి ఆయనకేమో 100 ఏళ్ళు వచ్చేసినాయి. ఈయనేమో 3 మనుషులు వచ్చారు, వాళ్ళెవరో ఆయనకి తెలిసిపోయింది. నేను ఒక మాట చెప్తాను, అబ్రహాముకి ఆ 3 ఎవరో తెలిసింది. నిజంగా నేను అంటాను, దైవజనుడు అనే వాణిని మనము గుర్తించాలి. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే, కార్యమును దేవుడు ఏం చేశాడు, నిర్ణయిస్తాడు. అయితే వీళ్ళ 3కి సిద్ధం చేసేసిన తర్వాత ఈ 3 చక్కగా ఆ విందన్నీ ఆరగించేసిన తర్వాత ఇప్పుడు అబ్రహామును అడుగుతున్నాడు, నీ భార్య అయినా శారా ఏదంటే అలాగ గుడారంలో ఉందయా అని చెప్పగానే వాళ్ళ 3తో పాటు అబ్రహాంతో పాటుగా 4 గుడారంలోకి వచ్చారు. గుడారంలోకి వచ్చి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏమండి అప్పటికే ఆమెకు స్త్రీ ధర్మము నిలిచిపోయింది, గర్భము మృతతుల్యమైపోయింది, బలము ఉడికిపోయింది, తన యజమానుడు వృద్ధురాలైపోయాడు, ఆమె వృద్ధురాలైపోయింది. అది స్టోరీ. అప్పుడు వీళ్ళు 3 గుడారంలోనికి ప్రవేశించి ఏమంటున్నారంటే, మీదిడి కాలం వచ్చేటప్పటికి నీ భార్య ఏం ధరిస్తుంది, గర్భము ధరించి ప్రసవించి కుమారునికి జన్మ ఎత్తదని వీళ్ళ 3 అంటున్నారు. ఎప్పుడైతే శారా ఆ మాట ఏందో ఉన్న పళ్ళన్నీ బయట ఆడేసి పక్క నవ్వింది. ఏం చేసింది మరి? నవ్వదా? అసలు వయసులో లేని సరదా ముసలి వయసులో ఎందుకని అంతే కదా. మరి ఆయన ముసలుడైపోయి ఇవి ముసలుడైపోయింది, మరి నవ్వకేం చేస్తారండి? ఇలాగ నవ్వుతా ఉంటే ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటో చెప్తాను వినండి. శారా గారు నవ్వింది. 13, 14 వచనాలు ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 12 నుంచి చదివితే ఇంకా బాగుండు. 11 నుంచి. అబ్రహామును శారాయి బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడేమో వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనగా, అంతటా యెహోవా వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించుదనని శారా నవ్వనేలా
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదిటికి ఈ కాలమున. చెప్పండి, ఏ కాలం? ఈ పాయింట్ గురించి అంత స్టోరీ చెప్పవలసి వచ్చింది. ఏడమా, దేవుడు నిర్ణయించిన కాలములోనే నీ యొద్దకు నేను వచ్చేటప్పటికి నీ భార్యకు శారాకు కుమారుణ్ణి కలిగేను అని అనగానే శారా గారు భయపడి నేను నవ్వలేదయ్యా అని అబద్ధం ఆడేస్తాడు. నువ్వు అవును, నువ్వు నవ్వావు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే శారా నవ్వగానే ఏయ్ ఎందుకు నవ్వావు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను కాలాన్ని నిర్ణయించా. చెప్పండి, అక్కడ ఉన్న పాయింట్ పట్టుకోవాలి మీరు. ఈ నిర్ణయ కాలం అందే. నేనేమంటానంటే ఆమె గర్భము ధరించడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించారు. ముసలోని అయిపోయానని ఆయన అంటుండే ముసలం దాన్ని అయిపోయినాయి. ఈయనంటే మరి ఎవరా మరి 100 ఏళ్ళు వస్తేనే ఇడిసిపోతే 32 ఏళ్ళు హాయ్ బాబా ముసలి దాన్ని నడుతా రేజ్ రక్తి వేజాయి. మరి 90 ఏళ్ళు వచ్చేస్తే ఇంకా మరి ముసలోళ్ళేగా. ఏమండే ఒక కాలాన్ని నిర్ణయించాడు బాయ్. ఇప్పుడు కాలం నిర్ణయించాడంటే అక్కడికప్పటికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదండి, బలం ఏమైంది, ఉడిగిపోయింది కదండి, గర్భం ఏమైంది, మరి ఎట్టకారంగా ఉన్నదండి మరి. మళ్ళీ వీధుడు కాలం వచ్చేటప్పటికి నీ భార్య గర్భము ధరిస్తుంది కుమారుని కంటదంటే ఎలాగుంటుంది మరి? అవునా కాదా మరి చెప్పండి. మరి ఆవిడ ఏం చేయలేక నవ్వింది అంతే, ఏజ్ రక్తం వేచేయి. ఏం చేయలేక ఏం చేసింది? నవ్వింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక కాలాన్ని నిర్ణయించాను. ఏం చేశాను చెప్పండి? గర్భము తెరవబడ్డానికి దేవుడు ఒక కాలం నిర్ణయించాడు. నీ సమస్యలు, నీ అప్పులు తీరడానికి దేవుడు ఏం చేశాడు? ఒక కాలాన్ని నిర్ణయించాడు. నువ్వు గృహం కట్టుకోవడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. కుమారునికి వివాహం జరగడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు కదా. దేవుడు నిర్ణయించిన కాలములోనే జరుగుతుంది. మూలవాక్యాలు ఏం చదువుకున్నాం? కార్యము దేవుని ద్వారానే నిర్ణయించబడుతుంది. దేవుడు నిర్ణయించిన కాలంలోనే శీఘ్రముగా అదేంటది జరుగును. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేనేం చేశాను? కాలాన్ని నిర్ణయించాను. ఏమన్నా మరి కాలాన్ని నిర్ణయిస్తే అంతవరకు మరి ఓర్చుకున్నాడు అబ్రహాం. ఏమా 100లోంచి 70 తీసేయండి, 70 తీసేయండి, 100లో నుంచి 75. అదే అమాయకంగా మౌనంగా ఉంటే లెక్కలు రావని అనుకోదు. అయిపోయి మీరు మామూలుగా పిహెచ్డీ చేసేసారుగా. దేవునికి స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. నేనేమంటానంటే దేవుడు నిర్ణయించినప్పుడు అది ఏదైనా జరే మనకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం సార్. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన కాలములో అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యాలు దేవుడు చేయగలడు. మనము తాటాకు కొనుక్కుని తెచ్చుకుని నేర్చుకోలేని పరిస్థితి మన మందిరానికి. ఎప్పుడో కలలోనైనా మనం ఎలలోనైనా ఊహించని విధంగా. నేనేమంటానంటే ఇది నీవు నేను అనుకున్న కాదు, దేవుడే నిర్ణయించాడండి. దేవుడు నిర్ణయించినట్లుగానే దేవుడు చేస్తాడంతే. నేనంటాను ఇది మన గొప్పతనం కాదమ్మా, దేవుడే ఈ కార్యాన్ని నిర్ణయించాడు. హల్లెలూయా. అంటే నేను చెప్పే పాయింట్లో నా ఆంతర్యం ఏంటంటే దేవుడు నిర్ణయించాడు అనుకోండి, అది మనకు అసాధ్యమైన దేవుడు. చెప్పాలి గట్టిగా. దేవుడు ఏం చేయగలడు అంటే నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభువా నీవు ఏ కాలాన్ని నిర్ణయించావో నువ్వు నిర్ణయించినట్లుగానే నువ్వు చెయ్యి ప్రభువా. నువ్వు నిర్ణయించినట్లుగానే నాకు బండి నాయనా, నువ్వు నిర్ణయించినట్లుగానే నాకు సొలుపోని నాయన, సొలుగా సెలవును. నీ కాలం నిర్ణయించినప్పుడే నువ్వు నీ ఈ నాయన అంటే ఆయన నిర్ణయించాడు అనుకోండి, అసాధ్యమైన దాన్ని ఏం చేస్తాడు? అంతేగాని దేవుని మీద సనగడం కాదు. రక్తమే చేయి దేవా ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా నా ప్రార్థన ఎందుకు వింటలేదు, నువ్వు ఎందుకు చేయట్లేదు అని కానీ దేవునికి అప్పించేవేటి? నువ్వు ఏం చేయాలంటే నీ నిర్ణయ కాలంలో జరిగించే ప్రభు అంటే అక్కడ ఆయన అంటే తదాస్త అంటాడు అంతే. ఇప్పుడు ఇలాగ అన్నాడు కదా,
చారా ఏముంది, అబ్బే నేను నవ్వలేదు. దేవుడు ఏమన్నాడు, నువ్వు నవ్వు, ఎందుకు అబద్ధం ఆడతావు? కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధాలు ఏం రక్తం బలిపీఠం దగ్గర కూడా నిలబడి అబద్ధాలు ఎందుకు? కొంతమందికి చెప్పుడు కొట్టు మాట్లాడటం బాగా అలవాటు. వాస్తవాలు అంగీకరించారండి, వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏది పడితే అది మాట్లాడడానికి, ఎలా పడితే మాట్లాడడానికి మనం నీవుని నవ్వి ఏమంటుంది, అబ్బే నేను ఎక్కడ నవ్వానా అంటుంది. దేవుడు అంటున్నాడు నువ్వు నవ్వావు, మరి అది అబద్ధమేగా. కొంతమంది అన్ని అబద్ధాలు రక్తమేజీ, సరే అది మన అంశం కాదు. మరి దేవుడు ఏమన్నాడు, వీధుడి కాలం వచ్చాడు, ఒక కాలం నిర్ణయించాను, గర్భం తిరుగుతుంది. ఇప్పుడు 21వ అధ్యాయం రండి, ఆదికాండం 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మొదటి 3 వచనాలు చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున, ఓకే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో. ఇక్కడ ఏమాట చెప్పండి, అమ్మమ్మమ్మ ఆగండి అమ్మగారు, వందనాలు. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలం. చెప్పండి ఏంటి, దేవుడట అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములోనే శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చప్పట్లు కొట్టండి తల్లిలారా. ఏంటండి అంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలం. హలో, దేవుడు నిర్ణయించిన కాలములోనే అది జరిగిందట. మరి దేవుడు నిర్ణయించే వరకు నువ్వు వేడి చేయకుండా నువ్వు కంగారు పడిపోతావేంటి? పెద్ద మనిషి అయిందో పిల్లో రక్తం ఇచ్చేయి. మరి దేవుడు నిర్ణయించాలి కదా. దేవుడు నిర్ణయించకుండా, దేవుడు ఆ టైం రాకుండా పెళ్ళో చూసి ఎవడో ఒకటి చూసి దారిపోయి దాన్ని చూసి కట్టేస్తుంది రక్తం చేసిన మరుసటి రోజున తెప్పలో రక్తం పెళ్ళి ఎందుకు చేశాను దాన్ని చూసి మనం ఏడాలి రక్తం దేవుడు నిర్ణయించే వరకు కూడా వేరు చేయాలి కదా. నా పాయింట్ అది. దేవుడు నిర్ణయించకుండా నువ్వు కంగారు పడకూడదు అనుకుంటాను. అది నా పాయింట్. ఏంటంటే అది చెప్తూ ఉంటారు, ఖాళీ పరువుని, ఏమే పిల్ల ఇంకా డబ్బు వచ్చేసింది కదా, ఇంకా పెళ్లి చేయవా? నీ కూతురు బరువు ఏమన్నా మోస్తారల్లా? పెళ్ళైనా ఇల్లైనా ఏదైనా కార్యము ఎవరి ద్వారా నిర్ణయించబడుతుంది? మరి నీ కంగారు ఎందుకు? ఈవిడ నవ్వింది అంటానికి రీజన్ ఉంది అక్కడ. ఏంటి ఆ రీజను? స్త్రీ ధర్మము నిలిచిపోయింది. బలం ఏమైంది అబ్బాయి? ఉడికిపోయింది. ఈవిడికి ఏ డాక్టర్ చూపించినా ఈవిడికి 100-150 పాలు ఈమెకు పిల్లలు పుట్టరు అని చెప్తారు పిల్లలు పుట్టరు అని చెప్తారు. మరి వీళ్ళు వచ్చి నీ భార్య గర్భము ధరించి కుమారుని కండుతుందండి. మరి అది జోక్గా ఉండదా? నేను చెప్పింది ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా మరోసారి. ఇది ఎలాగంటే దేవుడు నిర్ణయించాడు సార్. ఏం చేశాడు? నేను అంటాను, దేవుడు నిర్ణయిస్తే నీ జేబులో రూపాయి లేకపోయినా నువ్వు నీళ్ళు మోటార్ వేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. మరి దేవుడు నిర్ణయించే వరకు పాటలు తప్ప. మరి హల్లెలూయ. నా పాయింట్లో ఆంతర్యం ఏంటంటే, దేవుడు నిర్ణయించాడు అనుకోండి, డబ్బులు లేకపోయినా దేవుడు ఏంటాడు. అది నా పాయింట్. అదే హల్లెలూయ. చెప్పండి గట్టిగా హల్లెలూయ. దేవుడు నిర్ణయించాలి సార్. దేవుడు నిర్ణయించినప్పుడు దేవుడు అలా చేస్తాడో. ఇప్పుడు కాలం నిర్ణయించాడండి, ఆమె గర్భం ఉత్తుల్యమైపోయింది సార్, ఆమె పిల్లలు కనే శక్తి లేదు సార్. కానీ దేవుడు నిర్ణయించాడు కాబట్టి శారా గర్భము ధరించి కుమారుని కంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. కొడితే అందరూ ప్రభువుకి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టండి. కార్యమే దేవుని చేత నిర్ణయించబడినప్పుడు మనము ఎటువంటి వారమైనా ఏపాటి వారమైనా దేవుడు నిర్ణయించినట్లుగానే కార్యాన్ని ఘనకార్యముగా దేవుడే జరిగిస్తాడు.
చెప్పండి, ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కార్యము ఎవరి ద్వారా నిర్ణయించబడుతుంది? దేవుని ద్వారా. దేవుడు నిర్ణయించినట్లుగానే ఏం జరుగుతుందంటే కార్యం జరుగుతుంది. జరగట్లేదు అనే దానికంటే దేవుని నిర్ణయం కాలేదేమో, అందుకే జరగట్లేదు అనే నిర్ణయానికి నువ్వు రావాలి. అర్థమైందా? దేవుడు నిర్ణయిస్తే వెంటనే జరుగుతుంది. దేవుడు నిర్ణయించాలి కదా. దాన్ని ఏమన్నారు తెలుసా? నిర్ణయ కాలం. అందరు చెప్పండి, ఏంటి చెప్పాలి? ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ గర్భాన్ని ధరించిందంటే ఆ బిడ్డను ప్రసవించడానికి ఒక కాలం నిర్ణయించబడింది, 9 నెలలు. ఒక కోడి గుడ్లు పిల్లలుగా మారాలి, పొదిగించాలంటే మా నతానేలు గారు చెప్పాలి, సుమారుగా ఎన్ని దినాలు సార్? 21 రోజులు. అంతేగాని రోజు గంపెత్తి చూడకూడదు. అవునా కదా? 21 రోజు వరకు చూడకుండా ఉంటే పెట్టిన గుడ్లన్నీ పిల్లలు చేస్తాయి. దేవుని స్తోత్రం. అది మరి మనం అందరం గుడ్లుంటే తినేసి బ్యాచి కానీ చేయించి బ్యాచి కాదు, ఇతరక్తి వచ్చే అదే. హల్లెలూయా. అంటే దానికి ఒక టైం పీరియడ్ ఉందా లేదా? ఉందా కదా. దాని ఏమంటారు? ఒక నిర్ణయ కాలం. ఒక స్త్రీ ప్రసవించడానికి 9 మాసాలు 9 నెలలు పూర్తిగా మోయాలి. అంటే ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అంతవరకు మనం ఏం చేయకూడదు, వెయిట్ చేయాలి. నా పాయింట్ అది. కంగారు పడిపోయి నువ్వు తిప్పలు పడవలసిన పని అవసరం లేదండి. ఇప్పుడు శారా అలాగ కంగారు పడి నవ్వినా కానీ దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములోనే ఆమె గర్భము ధరించింది. ఈ రాత్రి సూటుగా చెప్తా, ఇది ఏంటో తెలుసా? నీ కుమారుడు వివాహానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడో, నీ గృహానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇబ్బందులు తీరడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన కాలములోనే జరుగుతుంది. ఏంటంట? దేవుడు నిర్ణయించిన కాలంలోనే అది జరుగుతుంది. నువ్వు కంగారు పడవలసిన పని లేదు. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఓకే, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడట. హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా చేసి నిర్ణయించినట్లుగానే, నిర్ణయము చొప్పునని ఇక్కడ సమస్త కార్యాలను దేవుడు జరిగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చిత్తానుసారం అనండి, చెప్పండి, అందరూ మాట్లాడాలి. ఏంటి చెప్పండి? ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున. దేవుని చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పునని సమస్తమును కూడా దేవుడు జరిగిస్తాడు. అంటే ఏమవ్వాలి అంటే ఇక్కడ ఆయన చిత్తానుసారం. అందరూ చెప్పండి, ఏంటి? మన చిత్తానుసారంగా కాదు. అంటే ఏంటి? ఏ పని జరగాలంటే ఆయన చిత్తానుసారంగా జరగాలంటే చేసే వరకు నోరు మూసుకుని ఎదురు చూడటం. అది మన మధ్యలో ఏం చేయకూడదు? పొల్ల పెట్టకూడదు, దేవునికి స్తోత్రం. చెయ్యి పెట్టకూడదు, ఏలి పెట్టకూడదు, ప్రయత్నాలు చేయకూడదు. దేవుని చిత్తము ఏదని అంటానంటే అది మనం ప్రయత్నము చేయకుండానే మన దగ్గరికి అది వస్తుంది.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా ఇక ఉపవాస కూడికలో నీ సేవకుని అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా, నీవు నిర్ణయించిన కాలములోనే ప్రభువా నీవు కార్యములు జరిగించే దేవుడివై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మేమెంత కంగారు పడినా కానీ ప్రభువా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఏ కార్యాలు జరగవు ప్రభువా. నాయనా నా తండ్రి, నీ నిర్ణయం చొప్పున ప్రభువా అయ్యా నాయనా నీవు కార్యాలు జరిగించే దేవుడివై ఉన్నావు తండ్రి. అయ్యా, నిర్ణయము కొరకు, ఆ సమయము కొరకు, ఆ గడియ కొరకు ప్రభువా మేము నాయన కనిపెట్టి ప్రార్థన చేసే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాము సారాల జీవితములో నాయనా అయ్యా నా తండ్రి, నీ నిర్ణయం చొప్పున నాయన నీవు నిర్ణయించిన కాలములోనే నాయన నా తండ్రి వారికి కుమారుని అనుగ్రహించి నీవు కార్యాన్ని జరిగించావు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నా ప్రభువా నా తండ్రి, నీవు నిర్ణయించిన కార్యాలు అయ్యా నాయన నీ నిర్ణయం చొప్పున జరిగిన కార్యములు ప్రభువా మా జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా అద్భుతంగా ఉంటాయి తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. మా నిర్ణయ ప్రకారంగా చేసుకున్నవి నాయనా అయ్యా నా తండ్రి, ఆ కార్యాలు ఏమీ నా ప్రభు అద్భుతంగా ఉండవు ప్రభువా. నీవు నిర్ణయించిన కార్యములే ప్రభువా మా జీవితాలకు ఆశీర్వాదకరమునైనా, మా కుటుంబానికి ఆశీర్వాదకరమునైనా, వ్యక్తిగతంగా మా జీవితాలకు ఆశీర్వాదకరము తండ్రి, నీ కొందనాలు. అయ్యా నైనా నా తండ్రి, నీ నిర్ణయ కార్యముల కొరకు ప్రభువా అయ్యా మేము ఎదురు చూడటానికి, నిరీక్షించడానికి, కనిపెట్టడానికి ప్రభువా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, నీ కొందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి, నీవు నిర్ణయించావు తండ్రి. అయ్యా ఈజిప్తీయుల పశువులన్నీ చనిపోని నాయనా నీవు నిర్ణయించావు ప్రభువా. ఇశ్రాయేలీల పశువులన్నీ సజీవంగా ఉన్నాయి తండ్రి, నీ కొందనాలు ప్రభువా. అయ్యా నాయనా నీ నిర్ణయాలు, నీ నిర్ణయ కార్యములు గొప్పవి నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఆ కార్యములు మా పట్ల, మా కుటుంబాల పట్ల జరగాలి తండ్రి. అయ్యా ఈ రాత్రి విత్తవన్నీ మాటలు ప్రభువా నీరు కట్టి మా హృదయాల్లో ఫలింపచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.